వచ్చిన మరి యొక్క దినము తస్తింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. హల్లెలూయా. ఈ సాతాను ఎట్టిపోయిందంట, పరలోక రాజ్యంలో సింహాసనం మీద నిలబడాలంట. అంటే దానికి ఎంత శక్తి ఉందో చూడండి. పరలోక రాజ్యంలో యెహోవా సన్నిధిని నిలిచి భూమి మీద ఉన్న మానవులకు ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి, దుఃఖ పెట్టాలని ఈ ఆత్మ అనగా ఈ భూమి మీద సంచరించుతున్నటువంటి దురాత్మకు అంత ఇష్టం మనకు. మన ఇంట్లో ఎవరైనా చనిపోతున్నారంటే చాలా మంది అనుకుంటాము దేవుడు అంతవరకు ఆయుష్ ఇచ్చాడేమో. ఉదాహరణకి మన తండ్రి చనిపోయాడు అనుకో, మన తండ్రి చనిపోతున్నప్పుడు ఆ దేవుడు మా నాన్నను తీసుకుపోయాడు అంటాం, లేక మా తాతను తీసుకుపోయాడు అంటాం, లేక మా అన్నను తీసుకుపోయాడు అంటాం. నా తండ్రి ఈ రోజు పరలోకానికి తీసుకుపోయాడు దేవుడు అని మనం కొన్నిసార్లు దిగులు పడి, కంగారు పడి, మనసులో నొప్పి కలిగి నా తండ్రి చనిపోయాడని మనం కొన్నిసార్లు బాధపడతాం, లేక మా తల్లి చనిపోయిందని మనం బాధపడతాం. కానీ ఇక్కడ ఈ ఆత్మ అనేది ఎవరిని మృంగుతున్నా అని ఈ భూమి మీద ఇటు అటు తిరుగుతూ దేవుని ఎవరైతే విశ్వాసిస్తారో, ఏ కుటుంబం అయితే దేవునికి దగ్గరగా ఉంటుందో, ఏ కుటుంబం అయితే ఆత్మీయ జీవించాలనుకుంటుందో, ఏ కుటుంబం అయితే మంచి పని చేయాలనుకుంటుందో ఆ కుటుంబంలో దేవుడు ఆ సాతానుడు దుఃఖపెడతాడు. ఎందుకంటే ఈ కుటుంబం బాగుపడితే దేవుని నమ్ముతారు, ఈ కుటుంబం దేవునికి దగ్గరికి అయితే దేవుడు మహిమపరచబడతాడు, ఈ కుటుంబం దేవుడి దగ్గరికి అయితే ఆ దేవుడు ఘనపరచబడతాడని ఈ దురాత్మ శక్తులు మన ఇంటికి వచ్చి మన నాన్ననో, మన తల్లినో, మన అన్ననో, మన చెల్లినో, మన భర్తనో చంపేసి ఆ ఆయుష్ను తీసేసి ఆ ఇంట్లో దుఃఖ పెట్టి ఆ ఇంట్లో వెలగార్పు లేకుండా ఆ ఇంట్లో శాంతి సమాధానం లేకుండా చేసి పరలోక రాజ్యంలో ఉన్న దేవుడికి దుఃఖ పెట్టాలని, నొప్పించాలని ఈ సాతానుడు ఆలోచిస్తాడు. మన భర్త చనిపోతే పొరుగు వాళ్ళు అంటారు ఎంత అన్యాయం చేశాడమ్మా దేవుడు అంటాడు. కానీ ప్రభువాడు నేను ఎవరికి అన్యాయం చేయవాడను కాను. నా తండ్రి చనిపోయాడని మనం బాధపడతాం, కానీ ఆ తండ్రిని దేవుడే తీసుకున్నాడని మనం అనుకుంటాం. కానీ ఈ ఆత్మ ఏమంటుంది కింద, ఇటు అటు తిరుగుచు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చును. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిన. హల్లెలూయా. ఏమంటున్నాడు ఈ సాతానుడు, ఈ అపవాది ఏమంటాడంటే ఈ భూమి మీద ఇటు అటు తిరుగుచు ఎవరు దొరకక నీ కుడిపార్శ్వమున ఉన్నటువంటి యోబును చంపాలని. ఆ యోబు నీ యందు విశ్వాసంతో ఉన్నాడు, ఆయన భార్య నీ యందు విశ్వాసంతో ఉంది, ఆయన బిడ్డలు నీ యందు విశ్వాసంతో ఉన్నారు. ఆయనకి ఏదో ఒక రోగాన్ని కలిగించి, ఏదో ఒక రోగాన్ని పెట్టి ఆయన నీ నుంచి దూరం చేస్తానని దేవుడికి షరతు చేస్తున్నాడు ఈ అపవాది. అపవాదికి ఎంత శక్తి ఉందో చూడండి. అపవాదికి ఎంత శక్తి ఉందో, మనుషులతో కాదు దేవుడితో, యెహోవా దేవుడితో పోరాడుతుంది. నీవు సెలవిస్తే భూమి మీద ఉన్నటువంటి యోబును నీకు దూరం చేస్తాను, నీవు సెలవిస్తే యోబు కుటుంబాన్ని నీ నుంచి వేరు చేస్తానని ఈ అపవాది యెహోవా దేవుడితో ఛాలెంజ్ చేస్తుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు చూడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఏమంటుడు యోబు? ఈ అపవాది ఏ ప్రాంతం వెళ్ళాడు పరలోక రాజ్యానికి? భూమి మీద ఒక మనిషి చావాలంటే ఇది ఆశ్రమాసి కాదు. భూమి మీద మనిషిని దేవుడు సృష్టించాడు కాబట్టి దేవుడు సృష్టించిన మనవుడు చనిపోవడానికి అది ఈజీ అయ్యి పని కాదు. కానీ మన కుడి పక్కకు ఉన్నటువంటి, మన వెనుక ఉన్నటువంటి ఈ అపవాది ఎవరిని చంపుదాం, ఏ ఇంట్లో ఏ మనిషిని చంపితే ఆ కుటుంబం దేవుడికి దూరం అవుతుంది. భర్తను చంపితే భార్య దూరం అవుతుంది చూస్తాడు వాడు. తండ్రిని చంపితే పిల్లలు దూరం అవుతారు. మా నాన్నని చంపాడు కదా దేవుడు, ఇంకేందుకు మేము దేవుడిని ఆరాధన చేయాలని పిల్లలు దూరం అవుతారని.
భార్యను చంపేస్తే భర్త దూరం అవుతాడని. ఎవరు దేవునికి దగ్గరగా ఉంటారో ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని ఆలోచిస్తాడు ఈ అపవాది. అప్పుడు ఈ యథార్థవంతుడైనటువంటి యోబు తన కుటుంబంతో దేవుని సన్నిధిలో నడుస్తున్న సమయంలో ఆ యోబును చిత్తహింసలు పెట్టి తను ఏదో రకంగా చేయాలనుకున్నాడు ఈ అపవాది. అప్పుడు ఏం చేసినాడు ప్రియమైన వాళ్ళారా, యోబుకున్నటువంటి పిల్లలను భోజనం చేస్తూ ఉండగా ఆ పైకప్పు కూలిపోయి ఏకంగా 7 మంది కుమారులు 3 కుమార్తెలు 10 మంది పిల్లలు ఒకసారి చనిపోయారు. అప్పుడు యోబు అనుకున్నాడు, అయ్యో నాకు దేవుడు అన్యాయం చేశాడా అని అనలేదు. హల్లెలూయా. నాకు దేవుడు అన్యాయం చేశాడని ఎప్పుడు కూడా ఆయన నోటించలేదు. చివరికి ఈ యోబు ఆ శరీరం అంతా చీము రక్తం గారుతున్నప్పుడు, ఆ కురుపులు గారుతున్నప్పుడు, ఆయన శరీరం మీద పురుగులు వాడి మాంసం తిరుగుతున్నప్పుడు ఈ అపవాదం చూసి నవ్వుతుంది. ఎందుకంటే పిల్లలను చంపినా వీడు దేవుడిని మర్చిపోవట్లేదు, ఆయనకున్న ఆస్తి పాడు చేసినా దేవుడిని మర్చిపోవట్లేదు. ఈ శరీరమును మొత్తం ముక్కలుగా చేసి ఆ పురుగులు తింటున్నాయి, అయినా కూడా ఈ యోబు దేవుడిని మర్చిపోవట్లేదు. ఒక రోజు ఈ పురుగు, ఒక పెద్ద పురుగు మాంసం తినుచు స్లిప్ అయి కింద పడిపోయింది. స్లిప్ అయి కింద పడిపోతే ఎండల గిల కొట్టుకుంటుంది ఆ పురుగు. అప్పుడు ఆ యోబు ఆ పురుగును చూసి, అయ్యో ఈ పురుగు నా శరీరం మీద ఉంటే నా శరీరం తినది కదా అని మళ్ళా ఆ గిల ఆడుతున్నటువంటి పురుగును తీసుకొని మళ్ళా తన శరీరం మీద వేసుకున్నాడు. అప్పుడు యోబు భార్య వచ్చి, ఇంకా నువ్వు దేవుడిని నమ్ముతున్నావని, నువ్వు దేవుడా దేవుడా దేవా దేవా అనుకున్నంత కాలమంతా మన ఆస్తి అంతా పాడైపోయింది. మనకున్న గొర్రెలు మేకలు ఒంటెలు అన్నీ చనిపోయినాయి. చివరికి మన పిల్లలు కూడా చనిపోయారు. ఆఖరికి నువ్వన్నా మంచిగా నీ శరీరము కూడా పురుగులు పడిపోయింది, వాసన వస్తుంది. అప్పుడు ఏమంటే తెలుసు పక్కకే యోబు 3వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని, మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకొని నేనేలా స్థానములను. హల్లెలూయా. ఆ కురుకులు చీము రక్తాన్ని చూసి బాధపడి ఏమంటాడో తెలుసా, తల్లి గర్భం నుంచి బయటపడగా నేను ఎందుకు చావకపోతిని, తల్లి గర్భం నుండి బయటపడంగానే నేను ఎందుకు చావకపోతినని యోబు బాధపడుతున్నాడు. అంత పడుతూ ఉన్నాడు కానీ దేవుని మాత్రము విడవట్లేదు. 2 బర్రెలు చనిపోయాయని ఒక ఆమె గుడిగ మానేసింది. 2 బర్రెలు చనిపోయింది, ఒక్కోసారి కరెంట్ షాక్ వచ్చని, నాకు ఆ దేవుడు ఎంత అన్యాయం చేశాడు, బర్రెల మీదనే నా జీవితం, బర్రెల మీదనే నా బతుకని చివరికి ఆ గేదెల మీద ఉన్న మనసుతో దేవుడు నాకు 2 లక్షల రూపాయలు లాస్ చేశాడని దేవుని ఆలయాన్ని మర్చిపోయింది ఒక ఆమె. అంటే యోబుకు కొన్ని 1000 జతల ఎడ్లు, కొన్ని 100 జతల గాడిదలు, గుర్రాలు, ప్రతి జంతువులు కూడా ఈ సాతానుడు సర్వనాశనం చేశాడు. కానీ యోబు మాత్రము నా దేవుడే నాకు కావాలన్నాడు. కానీ నాకు ఈ ప్రపంచం మీద ఎలాంటి ఆస్తి నాకు వద్దు అని తిరస్కరించాడు. అప్పుడు అంటున్నాడు, అదే 2వ వచనం కంటిన్యూ చదువుకుందామమ్మా. 2వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. హల్లెలూయా. మన ఇంట్లో మరణం జరగవచ్చు, మన ఇంట్లో దుఃఖము జరగవచ్చు, మన ఇంట్లో మన భర్తను పోగొట్టుకోవచ్చు, మన ఇంట్లో మన తండ్రిని పోగొట్టుకోవచ్చు, మన ఇంట్లో మన పిల్లలు పోగొట్టుకోవచ్చు. ఈ రోజు మనకు అనుకున్నంత ఆస్తి మనకు లేకపోవచ్చు, పొరుగు వారికి ఉన్నంత పెద్ద మేరగదులు మనకు లేకపోవచ్చు, మన పక్కింటిలకు ఉన్నంత ధనము బంగారము వెండి మనకు లేకపోవచ్చు, మన పక్కింటిలకు ఉన్నంత ఆస్తులు మనకు లేకపోవచ్చు. కానీ దేవుడు మనకు ఒక ఆస్తి ఇచ్చాడు. అదే తెలుసా,
ఈ రోజు ఇక్కడ కూర్చొని సపోర్ట్ కొట్టి ఆధిక్యత. హల్లెలూయా. దీనికన్నా వచ్చిన గొప్ప ఆస్తి భూమి మీద ఏది మనకు అక్కర్లేదు. యోబు అంటున్నాడు, ఆ సాతానుడు అపవాది పరలోక రాజ్యానికి వెళ్ళి నేను యోబుకు ఇబ్బంది పెడతాను, యోబుకు కష్ట పెడతాను, యోబుకు మరణాన్ని చేస్తాను, ఆ యోబు ఈజీగా నీ నుంచి దూరం అవుతాడు అని ఆ అపవాది దేవుడితో వ్యాఖ్యమాడుతున్నప్పుడు, గొడవ చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓరి పిచ్చోడా, అపవాదికి అంటున్నాడు, ఓరి పిచ్చోడా, ఆయన ఆషమాషి మగోడు కాదు, ఆయన ఆషమాషి విశ్వాసి కాదు, ఆయన 1000 జతల ఒంటెలు నువ్వు చంపేసినా ఆయన నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. 10 మంది పిల్లలను ఒకేసారి చంపినా ఆయన నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆయన శరీరం అంతా నీవు రోగం పెట్టినా ఆయన నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఫస్ట్ ఆయనకు ఒక బిరుదు ఉంది. అదేం బిరుదు? ఆయన యథార్థవంతుడు. రెండవది ఆయన న్యాయవంతుడు. మూడవది చెడుతనమును విసర్జించినవాడు. హల్లెలూయా. ఈ 3 ఎవరికైతే ఉంటాయో భూమి మీద, ఈ 3 శుభములు ఎవరికైతే ఉంటాయో ఈ భూమి మీద, ఈ 3 మంచి లక్షణాలు ఏ కుటుంబంలో అయితే ఉంటాయో, భార్యకు గాని భర్తకు గాని, ఆ ఇల్లు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటారు. వారు, వారి పిల్లలు, వారి కుటుంబము, వారి వంశం. దేవుని బిడ్డలారా, ఈ 3 సుగుణములు ఉండాలి. చర్చికి పోవడం ముఖ్యం కాదు, బైబిల్ చదవడం ముఖ్యము కాదు. ప్రతి వారం దేవాలయంలో కూర్చొని నువ్వు మోకరించి ప్రార్థన చేసినంత మాత్రాన నీ కుటుంబానికి శాంతి సమాధానము దొరకదు. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నీ ఇంటికి ఆశీర్వాదములు రావు. ప్రతిరోజు లక్షలు ప్రాణాలు ఇవ్వడం వల్ల నీ ఇంటికి ఆశీర్వాదము రాదు. కానీ ఈ 3 సుగుణములు ఏ ఇంటికి అయితే ఉంటాయో, ఏ తండ్రికి అయితే ఉంటాయో, ఆ తండ్రి చనిపోయినా బ్రతికినా, ఆ తండ్రి భూమి మీద ఉన్నా సమాధిలో ఉన్నా, వారికి పుట్టినటువంటి పిల్లలు బలవంతుని చేతిలో బాణములాగా ఉంటారు. హల్లెలూయా. తండ్రి పిల్లలను కన్న తర్వాత వాడు కుమారులైనా కుమార్తెలైనా ఏ తండ్రి అయితే పిల్లలను కంటారో, కనక ముందు ఈ ప్రార్థన పూర్వకంగా జీవించి బ్రతికి ఉన్నంత కాలం, వారి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా, కొందరు బాధపడతారు, అయ్యో కొంతకాలం నా తండ్రి ఉంటే నా పెళ్లి చూసేవాడు కదా. కొందరు బాధపడతారు, అయ్యో నా మనమలను చూసేవాడు కదా, మా నాన్న ఉంటే, మా అమ్మ ఉంటే నాకున్న పిల్లలు చూసేవాడు కదా. కొందరు బాధపడతారు, అయ్యో ఆ తండ్రి ఉంటే ఈరోజు ఆ పిల్లల పెళ్లి చేసేవాడు కదా అని చాలా మంది గురువుతారు, సనుగుతారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ తండ్రి యథార్థంగా ఉండి, న్యాయంగా ఉండి, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండి, ఆయన చనిపోతే ఆయన గర్భంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములాగా ఉంటారు. హల్లెలూయా. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఇది దేవుడు మనకిచ్చిన ఒక తీర్పు, దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆయుధం. ఈ ఆయుధం పట్టుకొని భూమి మీద మనం ఎక్కడికైనా నడవచ్చు. ఈ రోజు నాన్న లేదని భయపడదు, భర్త లేదని భయపడదు, నాకు అన్నదమ్ములు లేరని భయపడదు, నా పక్క చెల్ల లేరని భయపడదు, నాకు ఎవరు లేరని మనం భయపడదు, నాకు ఆస్తులు లేవని మనం భయపడదు. మనకు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు యోబుకు తోడుగా ఉన్నాడు. అదే యోబుకున్నటువంటి సుగుణములు మనకుంటే, ఆ 3 గుణాలు మనకు కలిగి ఉంటే, ఈ రోజు మనం బ్రతికినా చచ్చినా, భూమి మీద ఎంత కాలం ఉన్నా పర్వాలేదు, 4 రోజులైనా పర్వాలేదు, ఈ 3 గుణాలు పొందుకొని మనము బాప్తిసం పొంది మనము చనిపోతే తప్పకుండా దేవుడు ఏమని చుట్టినా, అతని వంటి వాడెవడు లేడు, పాడు చేయటకై నీవు నన్ను ప్రేరేపించినను. అదే వచ్చిన లాస్ట్ లైన్ అంటున్నాడు. అతడు ఇంకను 3వ వచనం 4వ లైన్ ఆఖరి లైన్ అంటున్నాడు, ఇంకను తన యథార్థతను వదలక. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు చనిపోయినా యథార్థంగా ఉన్నాడట. భార్య వచ్చి నీవు చనిపోవన్నది, దుర్మార్గురాలా ఏంటి వాళ్ళ మాట్లాడుతున్నావు అని గర్జించాడు. ఒంటెలు చనిపోయాయి, గేదెలు చనిపోయాయి, చివరికి తన పిల్లలు 10 మంది పిల్లలు చనిపోయారు. శరీరం అంతా పురుగులు, శరీరం అంతా వాసన, ఎముకలు కనబడుతున్నాయి, పురుగులు మాంసం తినేసి లోపల ఉన్న ఎముకలు కనబడుతున్నాయి. యోబుకి మంటకు తట్టుకోలేక బూడిదలో కూర్చొని ఆ పురుగులని బోకితో తీర్చుకుంటున్నాడు. ఆ మంటకు తట్టుకోలేక బోకితో తీర్చుకుంటున్నాడు, గోక్కుంటున్నాడు, బూడిదలో పొరలాడుతున్నాడు.
నాన్న వాళ్ళు ఎవరు లేరు, పిల్లలు చనిపోయారు, భార్య వాసన చూసి దూరం అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు, అపవాది చిత్రహింసలు పెడుతున్నాడు, అప్పటికి ఒంటరి అయిపోయాడు. అప్పుడు యోబుకు దేవుడు డైరెక్టర్ ప్రత్యక్షమై, యోబు నువ్వు యథార్థవంతుడు కాబట్టి నువ్వు పోగొట్టుకున్నదంతా నీకు రెండంతలు ఇస్తానన్నాడు. హల్లెలూయా. యథార్థంగా ఉండి మనం కష్టపడితే, మన మనసు యథార్థంగా ఉంటే పోగొట్టుకునేవన్నీ దేవుడు రెండంతలు ఇస్తాడు. పిల్లలను పోగొట్టుకున్నాడు 10 మందిని. ఎంతమంది పిల్లలు అయ్యారు? మళ్ళీ 20 మంది అయ్యారు. హల్లెలూయా. 2 అంతలు పోగొట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఒకంతా పోగొట్టుకుంటే నా విశ్వాసంగా ఉండి నాతో ఉండి నీకు 2 అంతలు ఇస్తానన్నాడు. 1000 జతలు ఎటు చనిపోయినాయి, 2000 జతలు ఎక్కించాడు దేవుడు. 1000 పాలిచ్చే గేదెలు చనిపోయాయి, 2000 గేదెలు ఇచ్చాడు దేవుడు. 5000 గొర్రెలు చనిపోతే 10,000 గొర్రెలు ఇచ్చాడు. 10 మంది పిల్లలు చనిపోతే 20 మంది పిల్లలు ఇచ్చాడు. ఒక భార్య చచ్చిపోతే 2వ భార్య దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఇవ్వలేదు తెలుసా? ఎందుకు ఇవ్వలేదు తెలుసా? బ్రతికున్నప్పుడు హింసించింది కాబట్టి. నీవు చనిపోవాలని, దేవుని విడిచిపెట్టాలని, దేవుని మర్చిపోవాలని, ఆ దేవుడు ఎవరో కాదు నీకు నాశనం చేస్తాను, నేను ఆ దేవుని వదిలిపెట్టాలని. అందుకే దేవుడు అన్నాడు, ఇక నీ భార్యను మర్చిపో, ఆమెను వదిలేసాయి, నీకు 2వ భార్యను ఇవ్వడానికి నేను ఇష్టపడలేను. నువ్వు, నీ పిల్లలు, నీ ఆస్తి, నీ సంపద సమస్తంలో ఈ దేశానికి నువ్వు రాజుగా ఉంటావని దేవుడు యోబుకు వాగ్దానం చేశాడు. చివరిన ఇంకొక వచనం చదువుకుందాం. 4వ వచనం చూడండి. అపవాది చర్మము కాపాడుకొనుటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి విడిచిపెట్టిపోతాడు అన్నాడు. హల్లెలూయా. సాతాను చూసి ఎలా ఉందో మీరు బాగు తీసుకోండి. ఈ రోజు నా భర్త చనిపోయాడు, నాకెవరు దిక్కు లేదని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. నా తండ్రి చనిపోయాడు, నాకెవరు దిక్కు లేదని మనం అనుకోవద్దు. నాకు భార్య లేదు, నేను ఒంటరి వాడిని మనం ఎప్పుడు అనుకోకూడదు. మాకు నాన్న లేడని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఈ రోజు యోబు సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? నా తండ్రి యోబులాగా ఉండే చనిపోయాడు, ఆ యోబు శరీరం నుంచి బయటికి వచ్చాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ ప్రపంచానికి అంతా ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పెద్ద తండ్రి. హల్లెలూయా. ఈ భూమి మీద శరీర సంబంధమైన తండ్రి పొద్దుక చూస్తాడు, రాత్రికి నిద్రపోతాడు, ఏమాదో తెలియదు ఈ తండ్రికి. కానీ ఆ తండ్రి కంటికి కునుకు లేకుండా కాపాడతాడు. హల్లెలూయా. ఆ తండ్రికి కంటి కునుకు ఉండదు. నీవు వాహనం మీద పోతున్నప్పుడు ఆ తండ్రి నీతో ఉంటాడు, నువ్వు పొలంలో పనికి పోతున్నప్పుడు ఆ తండ్రి నీతో ఉంటాడు, నువ్వు డ్యూటీకి వచ్చినప్పుడు ఆ తండ్రి నీతో ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ తండ్రి కంటికి కునుకు లేకుండా రెప్పలాగా, కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుతూ ఉంటాడు. మన తండ్రి శరీర సంబంధమైన తండ్రి కాబట్టి ఆయన పగలంతా కాపాడుతాడు, భోజనం పెడతాడు, బట్టలు చేస్తాడు, అన్ని చూస్తాడు. కానీ నిద్ర వస్తే పండుకుంటాడు. ఆ టైంలో ఏమైనా అయితే మనకు తండ్రి చూడడు, ఆ తండ్రి మనకు కాపాడడు. మన బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఉన్న తండ్రి మన వెంట రాడు, ఎదురుగా వస్తున్న లారీని మన ఇంట్లో ఉన్న తండ్రి పక్కకు దొబ్బడు. మన తండ్రి ఎగ్జామ్ పోతున్నప్పుడు మన తండ్రి మనతో వచ్చి ఎగ్జామ్ రాయడు. నీ ఉద్యోగం లేక బాధపడుతున్నప్పుడు మన ఇంట్లో ఉన్న తండ్రి మన ఇంట్లో వచ్చి ఎగ్జామ్ రాయడు. కానీ మన తండ్రి ఆ పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయన మొదటి తండ్రి. ఈ ప్రపంచంలో ఎక్కడ కష్టం వచ్చినా, ఏ మూల కష్టం వచ్చినా, ఏ ఇంట్లో కష్టం వచ్చినా, ఏ కుటుంబానికి కష్టం వచ్చినా, ఏ వ్యక్తికి కష్టం వచ్చినా, ఈ యావత్తు ప్రపంచం అంతా చూస్తున్నాడు. ఆయన ఎలా చూస్తున్నాడు? ప్రభు అన్నాడు, ఈ భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము, ఇదంతా నాదే. ఎక్కడన్నా ఈ మనుషులందరినీ కాపాడువాడు నేనే. నువ్వు నాతో ఉండు, నేను నీతో ఉంటాను. నీవు నా చేయి పట్టుకో, నేను నీ చేయి పడతాను. మనం ఇద్దరం ఒకటైతే ఈ సృష్టిని అంతా కూడా ఏలొచ్చు, ఈ అపవాదిని పక్కకు దొబ్బేయచ్చు. యేసుక్రీస్తు ప్రభు 2వ వచ్చినప్పుడు మనం అందరం పరలోక రాజ్యంలో ఉండవచ్చు. అందుకే అపవాదికి అంటున్నాడు, నువ్వు యోబుకి ఏం చేసినా ఆయన నీ జోలికి కూడా రాడు, ఆయన నిన్ను అస్సలు పట్టించుకోడు, నువ్వు వెళ్ళిపోవు అపవాది అంటున్నాడు. కానీ ప్రియమైన దేవుని దగ్గర అపవాదికి ఒక గుణం ఉంటది. ఏ గుణం అంటే, దేవుడు నమ్మిన వాళ్ళకి ఏ గుణం ఉంటది? యథార్థంగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు,
చెడుతనమును విసర్జిస్తాడు, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాడు. అపవాది కుక్కలు మనకి తెలుసా, ఎప్పటికీ ఎవరిని పాడు చేసినా, ఎవరిని చంపుతున్నా, ఎవరిని మింగుతున్నా, ఎవరిని దుఃఖపెడుతున్నా, ఎవరిని ఏడిపించినా, ఎవరిని కింద పడేసినా, ఎవరిని అన్యాయం చేయమని ఈ అపవాది ఎదురు చూస్తా ఉంటాడు. అందుకే ఈ అపవాదికి ఉన్నటువంటి గుణాలు మనకుంటే మనము నాశనం అవుతాం. యోగుకున్నటువంటి గుణాలలో ఒక్కటైన మనకుంటే మనము దీవించబడతాం, మనము ఆశీర్వదించబడతాం, మనము ఈ లోకంలో విజయాన్ని పొందుతాం. ఎందుకంటే మనం ఎప్పుడు బ్రతుకుతామో, ఎంతకాలం బ్రతుకుతామో, ఎప్పుడు చనిపోతామో ఎవరికి తెలియదు. ఈ ఊపిరి కేవలం నీటి బుడగ లాంటిది, ఇది గడ్డిపోస లాంటిది, ఇది పువ్వు లాంటిది. ఎప్పుడు పరిమళిస్తుందో, ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు ఎండిపోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నంత కాలం న్యాయంగా, యథార్థంగా, దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే తప్పకుండా మనం చనిపోయిన తర్వాత మన వంశంలో మనకు పుట్టిన కుమారులు కానీ కుమార్తెలు కానీ వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు రాజులు అవుతారు. శారకి చెప్పాడు దేవుడు, అమ్మా లేట్ అయినా నువ్వు కొంచెం అందమైన కుమారుని కన్నావు, లేట్ అయినా పర్వాలేదు కానీ నువ్వు యథార్థవంతుని కన్నావు, లేట్ అయినా పర్వాలేదు కానీ ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టి నీ గర్భాన పుట్టిన కుమారుని నేను రాజుగా చేస్తానన్నాడు. హల్లెలూయా. శారలకు చెప్పాడు, శారా నువ్వెంత కన్నీరు కాచావో నాకు తెలుసు, నువ్వు ఎంత ఏడ్చావో నాకు తెలుసు, పిల్లలు లేరని. నువ్వెన్నిసార్లు దేవుడికి పట్టినాడేమో నాకు తెలుసు. నువ్వు అనుకున్నావేమో దేవుడు నన్ను చూడట్లేదని, నువ్వు అనుకున్నావేమో దేవుడు నా ప్రార్థన వినట్లేదని, నువ్వు అనుకుంటున్నావేమో నా దేవుడు నాకు అన్యాయం చేశాడని. ఎవరికి నేను అన్యాయం చేయను, నీకు అందమైన కుమారుని ఇస్తున్నాను, ఆయన ఆకాశంలో నక్షత్రాలాగా ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. ఆయన సంతానము నక్షత్రాలాగా మెరుస్తుంది అన్నాడు, పైన ఉంటారన్నాడు. నన్ను నమ్మిన వారి తలగా ఉంచుతాను కానీ తోకగా మాత్రం ఉంచానన్నాడు. నన్ను నమ్మిన వారి యాజకుని నాయకునిగా చేస్తానన్నాడు. ఈ రోజు ప్రియమైన దేవుని పిల్లరా, మనమందరము ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి కనీసం మన గర్భాన పుట్టిన బిడ్డలు వాళ్ళు ఒక యాజకులు, నాయకులు మంచిగా ఆశీర్వదించబడాలంటే బ్రతికున్నంత కాలం తల్లి అయినా తండ్రి అయినా ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. రెండవది న్యాయంగా ఉండాలి. మూడవది చెడుతనమును విసర్జించాలి. నాలుగవది ప్రతి వారము భయభక్తులతో గుడికి రావాలి.